తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్కు చేరింది. రాష్ట్రంలో బీజేపీ కార్యాచరణ వేగవంతం చేస్తుండగా కాంగ్రెస్ కూడా ఘాటుగానే ఎదురుదాడి చేస్తోంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నితిన్ నబీన్ 3 రోజుల పర్యటనలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై చర్చలు జరిగాయి. బీజేపీ కార్యకర్తల సమావేశాల్లో నాయకులతో మాటామంతి నితిన్ నబీన్ కార్యక్రమం పార్టీపై విరుచుకుపడ్డారు. గట్కేసర్ వేదికపై బీజేపీ వ్యూహాలు, కాంగ్రెస్ ప్రతిస్పందనతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అబద్దాల రాజకీయాలకు తెరదించాలని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఈ రాజకీయ పోరు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్కు చేరింది. రాష్ట్రంలో బీజేపీ కార్యాచరణ వేగవంతం చేయాలని నితిన్ నబీన్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటిస్తున్న నేపథ్యంలో బీజేపీకి కాంగ్రెస్ మధ్య మాటలు పీక్ స్టేజ్కి వెళ్ళాయని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, శాసనసభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలుపొందుతుందంటూ కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. దీంతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2029 శాసనసభ ఎలక్షన్స్ నాటికి తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడుతుంది ఖచ్చితంగా ఈసారి అంటూ కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ విమర్శల అస్త్రాలు కురిపిస్తూనే ఉంది. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు కావచ్చు, మెట్రో విస్తరణ ఫేజ్ 2కు సంబంధించిన అంశాలు కావచ్చు, కాళేశ్వరం అవకతవకలపై ఇప్పటికీ సిబిఐ విచారణ జరిపినప్పుడు కూడా ఇప్పటి వరకు శాసనసభలో దాన్ని తీర్మానం చేసి సిబిఐకి ఇచ్చినప్పుడు కూడా 10 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇదంతా కూడా బీజేపీకే చెల్లుతుంది. బీజేపీ బీఆర్ఎస్ రెండు దొందే అంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శల అస్త్రాలు కురిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో కూడా అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ప్రధాన్ ఇప్పటివరకు ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు అయోధ్య రామ మందిరం సంబంధించిన విషయంలో కూడా దేవుడు సొమ్ము కూడా కాజేసింది బీజేపీ పార్టీ అంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు కురిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అసలు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది కలలో కనుకాలి. మరోవైపు కేంద్రంలో కూడా ఈసారి బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రభుత్వము ఏర్పడుతుంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటూ కూడా బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేతలు వాటింగ్ కౌంటర్ కూడా ఇస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల తూటాలు అయితే పేలుతున్నాయి. ఇప్పటికే 3 రోజుల పాటు వరుసగా క్యాడర్కి ఉత్తేజపరుస్తూ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన చేస్తూనే ఉన్నారు. నిన్న మనం చూసాం వరంగల్ ఆదివాసీ దళితుల గిరిజనులకు సంబంధించిన విషయంలో ఏర్పాటు చేస్తారు. ఈరోజు మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా గట్కేసర్ ప్రాంతంలో కూడా జాతీయ అధ్యక్షుడు విజిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. మొత్తం మీద క్యాడర్ని మరింత బలోపేతం చేసి బూత్ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మొత్తం అంటే పార్టీని పూర్తిగా బలోపేతం చేసి వచ్చే శాసనసభ ఎలక్షన్స్ నాటికి పూర్తిగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ పార్టీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్ర నాయకులతో, జాతీయ నాయకులతో కూడా వరుస సమావేశాలు కూడా నితిన్ నబీన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరోవైపు కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మాత్రము బీజేపీకి అంత సీన్ లేదు. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ కూడా గ్రామీణ స్థాయిలో బీజేపీ ఓట్ బ్యాంక్ లేదనేటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మరోసారి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇప్పటికే అటు సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు ఇప్పటికే బీజేపీకి డిపాజిట్లు గల్లైన నేపథ్యంలో మరి రానున్నటువంటి కాలంలో కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి చెప్తుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలాస్త్రాలకు పిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. గంగోత్రి, సునీల్, ఒకవైపు బీజేపీ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు. మరి బీజేపీ పార్టీ భవిష్యత్తులో బలోపేతం కావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు?
ఎస్, ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా నిధుల విడుదలకు సంబంధించిన అంశాలతో పాటు ఇంకా సంక్షేమ పథకాలు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, పెన్షన్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాము. మరోవైపు కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం జాప్యం వహిస్తుంది కాబట్టి కేంద్రం తీరుపై కూడా ఖచ్చితంగా ఆందోళన పడుతాము. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఒడ్లు కొనుగోలుకు సంబంధించిన అంశంపై కూడా కేంద్రం తీరుపై కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు కూడా ఎద్దవ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అటు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేవలం 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. మిగిలినటువంటి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయట్లేదు, దానికి సంబంధించిన విషయంలో కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడ మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు మరోవైపు ఎంపీలు కూడా అటు బీజేపీ తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద 3 రోజుల పాటు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ చేస్తున్న పర్యటనపై కాంగ్రెస్ నేతలు కూడా విమర్శల అస్త్రాలు కురిపిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించిన విషయంలో అటు మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఓవైపు కాంగ్రెస్ నేతలు మేము చేసామని, లేదు కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచే రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మరోవైపు బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అటు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ తీరుపై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరి పరస్పర ఆరోపణల నేపథ్యంలో వచ్చే శాసనసభ ఎలక్షన్ నాటికి మరి ఈలోపు నవంబర్లో జరిగేటువంటి 3 జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఎలాంటి క్లారిటీ వస్తుందనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్కు చేరింది. రాష్ట్రంలో బీజేపీ కార్యాచరణ వేగవంతం చేస్తుండగా కాంగ్రెస్ కూడా ఘాటుగానే ఎదురుదాడి చేస్తుంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నితిన్ నబీన్ 3 రోజుల పర్యటనలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై చర్చలు జరిగాయి. బీజేపీ కార్యకర్తల సమావేశాల్లో నాయకులతో మాటామంతిలో నితిన్ నబీన్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. గట్కేసర్ వేదికగా బీజేపీ వ్యూహాలు, కాంగ్రెస్ ప్రతిస్పందనతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అబద్ధాల రాజకీయాలకు తెరదించాలని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఈ రాజకీయ పోరు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.